కట్టమింద బలే కట్టమింద పోయే అలకల్ల సిలక బలే కొంది బాల దాని యతాన వండే పొల పొల రైక బలే కొంది బాల అరరరరరరర నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకము దానా నారి నారి వయ్యారి సుందరి నవ్వు మకము దానా నీ నవ్వు మకం నీ నవ్వు మకం నీ నవ్వు మకం మిందనంగ నాటి అలక బలే కొంది బాల ఇదే హుషారుతో మొదలు పెడదాం మన బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. జగిత్యాల అంటే అందమైన బ్యూటిఫుల్ ఉమెన్సే కాదు, చాలా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారంట, అవునా? ఓకే, చూద్దాం మరి ఎంత తెలివితేటలు ఉన్నాయో మన దగ్గర. బ్రెయిన్ బాగా షార్ప్ గా ఉందో లేదో చెక్ చేద్దాం. సో నేను సరదాగా చిన్న ప్రశ్నలు అడుగుతాను, దాన్ని చిలిపిగా ఆన్సర్ చెప్పాలి. ఓకే, సీరియస్ గా అయితే మనం చెప్పలేము, చిలిపిగా అయితేనే చెప్పగలుగుతాం. సో సీరియస్ గా కూడా ఉండొచ్చు, మీ ప్రయత్నం మీరు చేయండి, గిఫ్ట్లు మాత్రం పక్కా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు మన ఎపిసోడ్ లో 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. తెలిసిన ఒకసారి ఫాస్ట్ గా వచ్చే రాంగ్ చెప్తే మరి పనిష్మెంట్ ఉంటది. స్నేహ చెప్పు, 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు, ఆన్సర్ ఏంటి? క్లూ ఏమైనా ఉందా? నాకు వచ్చి అందరికంటే ముందే చెయ్యెత్తిందండి. అంటే అగోగో నీ వెనకాల ఇంతమంది ఉన్నారు. చీపురు. ఆ? చీపురు ఏంటి క్లారిటీ? చీపురు తర్వాత కూడా ఉంటది ఓ ముక్క, కట్టేస్తాం కదా, ఆ. అది మొలతాడు. చీపురు కట్ట. ఇంకో ప్రశ్న అడగాల మరి. ట్యూస్డే థర్స్డే కాకుండా టీతో మొదలయ్యే ఇంకో డే దా. పేరేంటి? అనిల. అనిత విన్నాను, అనిల వెరైటీగా ఉంది, సూపర్. సరే, ట్యూస్డే థర్స్డే కాకుండా టీతో మొదలయ్యే డేస్. టుమారో. ఇంకా టుడే. అనిల, కంగ్రాచులేషన్. ఇంకో క్వశ్చన్ అడుగుదామా? చాలా అడుక్కోండి అన్నారా? అడగండా. వల వేస్తే పడని ఫిష్ దా. ఏం పేరు? నా పేరు గట్టు సంధ్యారాణి. సంధ్యారాణి గారు, ఏంటి వల వేసిన పడని ఫిష్ ఏంటి? సెల్ఫిష్. సూపర్, కంగ్రాచులేషన్. సో ఇదే ఎనర్జీతో స్టార్ట్ చేసేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. సో మన హల్మితి హబీబో ఆడడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ టంగ్ ట్విస్ట్ ఇస్తాను, కానీ ఎంత ఫన్ చేస్తామో అనేది మెయిన్ అన్నమాట. ఈ 6గురిలో ఎవరు గిఫ్ట్లు గెలుచుకోబోతున్నారో కాసేపట్లో తెలుస్తుంది. ఏం పేరు? అస్మిత. అస్మిత. బావగారు ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్. రెడీయా? రెడీ. సర్వపిండితో సక్కినాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో సకినాలు, పెసరపప్పుతో పోలీలు. పప్పు కాదు పిండి, పప్పు కాదు పిండి. సర్వపిండితో సకినాలు, పెసరపప్పుతో పప్పు కాదు పిండి అంటే. సర్వపిండితో సకినాలు. పెసరపప్పు చాలా ఇష్టం, నాకు తెలుసు. అస్సలు ఇష్టం లేదు. బావగారికి ఇష్టమా? సర్వపిండితో సక్కినాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో సకినాలు, పెసరు పప్పుతో. పప్పుతో. పప్పు. నేను ఎక్కడ పప్పు అన్నాను? పెసర. సర్వపిండితో సకినాలు, పెసరు. రాట్లేదే. నాకు ఎప్పుడు పప్పే వస్తుంది. సర్వపిండితో సకినాలు, పెసరు పిండితో పోలీలు. ఇప్పుడు ఏం చేద్దామంటే సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. ఆ పెసరపప్పే. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. మినపప్పే. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. పెసరపప్పే. రిధం కావాలి. ఆ పెసరపప్పే, కందిపప్పే, మినపప్పే కలిపేసాయి. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. కందిపప్పే, మినపప్పే, కందిపప్పే. పెసరపప్పు ఎవరు అమ్ముతారు? అసలే బావగారికి ఇష్టం. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. పెసరపప్పే, కందిపప్పే, మినపప్పే. సూపర్, గట్టిగా చెప్పట్లు.
బట్టి పడిస్తావు కదా, చెప్పు ఒకసారి. ఇప్పటిదేనా? ఇప్పుడుదే. ఒకసారి మళ్ళీ ఒకసారి ఏంటి మళ్ళా ఏం చెప్పవు? సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. 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 బావగారు ఏం చేస్తారు? డిఆర్డీఏ లో జాబ్ చేస్తారు. సూపర్. ఇక్కడ దగ్గరేనా? దగ్గర. పిల్ల ఒకసారి వస్తారేమో. ట్రై చేస్తే తప్పే ఉంది. ఎక్కడ? ఈ సైడా ఈ సైడా? కలెక్టరేట్ అండి, కలెక్టరేట్. గల్లీ వెనకాల? గల్లీ వెనకాలంటే కొంచెం ముందుకెళ్ళాలి. పర్వాలేదు, ఒకసారి పిలిచి చూద్దాం. ఏమని పిలుస్తావు అని? మామూలుగా పేరు పెట్టే పిలుస్తా. ఏది మామూలుగా పేరు పెట్టి పిలు? శేఖర్ అనే పిలుస్తా. ఓ శేఖరా. ఇప్పుడు అటు నుంచి సౌండ్ వస్తుంది, లేదు చూద్దాం. అస్సలు రాదండి. ఏది ఒకసారి ట్రై చేయక్క. అట్లా బాగాలేదండి అట్లా పిలవడం. అటు ఎందుకు బాగోదా? తను ఉన్నప్పుడు పిలిస్తే బాగుండేది. తను ఉన్నప్పుడు ఎవరైనా పిలుస్తారా? లేనప్పుడు పిలిస్తే వస్తారు. పిలు. రెడీ? ఏ శేఖరా. అట్లా బాగాలేదు, నాకు నచ్చలేదు. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. లేదు, ఒకసారి పిండి వేసుకోపోయింది. సర్వపిండి. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు. సూపర్. కుछ తినొచ్చు కదా. తిన్నా మేము ఇలానే ఉంటామండి. అలా ఎలా ఉంటారు? ఉంటాము, ఇదే మెయింటైన్ చెయ్యాలి ఈ కాలంలో. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 years అవుతుంది. బావగారు కూడా మెయింటైన్ చేస్తారు, నువ్వు ఒక్కదాన్ని? బావ కూడా మెయింటైన్ చేస్తారు. ఇద్దరు ఉఫ్ అంటే అచ్చే. వీళ్ళకి ట్రావెల్ అక్కర్లా, బస్ అక్కర్లా, ఏ ఊరు వెళ్ళాలో చూసుకోవాలి. ఇదిగో మ్యాప్ లో చూసుకొని కరీంనగర్ అక్కడ టికెట్ పెట్టాలి. ఇద్దరు నుంచోగానే ఫ్యాన్ పెట్టుకోవాలి వెనకాల. ఫాస్ట్ పెట్టండి 4 పెట్టగానే ఇద్దరు అడిస్కా కరీంనగర్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సర్వపిండితో సకినాలు, పెసరపిండితో పోలీలు వేసుకో. సర్వపిండితో చక్నాలు, పెసరపిండితో పోలీలు. చెప్పి మైక్ పక్కనెట్టి సర్వపిండితో చక్నాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో చక్నాలు, పెసరపప్పుతో పోలీలు. సర్వపిండితో ఏంటి? చక్నాలు. ఓకే. పెసరపప్పుతో పోలీలు. మళ్ళీ అదే. పప్పు తింటేనన్నా లాగైతామని. పప్పు తింటే లావరు. పెసరపప్పు అయిందా? బాగైందా? సర్వపిండితో చక్నాలు, పెసరపిండితో పోలీలు. అఫ్ఫు అఫ్ఫు అఫ్ఫు. సర్వపిండితో చక్నాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో చక్నాలు, పెసరపిండితో పోలీలు. సర్వపిండితో చక్నాలు, పెసరపప్పుతో పోలీలు. రెడీ? గట్టిగా చెప్పట్లు. ఏంటి అంత సిగ్గుపడుతున్నారు? కొత్తగా పెళ్ళిందా? ఏం పేరు? రమ్య. బావగారు పేరు అడిగా. శంకర్. శంకర్ ఏం చేస్తారు బావగారు? షేర్ మార్కెట్. కంచంలో పల్లి, మంచంలో నల్లి. 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 ఆగు. పల్లి అంటే ఓకే తింటాం, నల్లి 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 అంటే కుట్టదా? కుడుతుంది. మరి దాన్ని చెప్పాలి కదా. ఆగు. ఆగా. అది చెప్పు. కంచంలో పల్లి, మంచంలో నల్లి. అది. కంచంలో పల్లి, మంచంలో నల్లి. కంచంలో పల్లి, మంచంలో నల్లి. కంచంలో పల్లి, మంచంలో నల్లి. కంచంలో పల్లి, మంచంలో నల్లి. మళ్ళీ రా. కంచంలో పల్లి, మంచంలో నల్లి. సూపర్. ఏం పేరు? మేఘన. కంచంలో పల్లి, మంచంలో నల్లి. కంచంలో పల్లి, మంచంలో నల్లి. తస్సదియ్యా. కంచంలో పల్లి, మంచంలో నల్లి. తస్సదియ్యా. అబ్బా ఎక్స్ప్రెషన్ బాగుతున్నారు. ఇవ్వండి. కంచంలో పల్లి, మంచంలో నల్లి. తస్సదియ్యా. కంచంలో పల్లి, మంచంలో నల్లి. తస్సదియ్యా. కంచంలో పల్లి, మంచంలో నల్లి. తస్సదియ్యా. సూపర్. ఏం పేరు సిస్టర్? శ్రీలత. బావగారి పేరేంటి? కుమార్. అంతే. రెడీ? కంచంలో పల్లి, మంచంలో నల్లి. కంచంలో పల్లి, మంచంలో నల్లి. కంచంలో పల్లి. మనం డాన్స్ చేస్తూ చెప్దాం.
ఆ కంచంలో పల్లి ఆ మంచంలో నల్లి ఆ కంచంలో పల్లి ఆ మంచంలో నల్లి రెడీ కంచంలో పల్లి మంచంలో నల్లి 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 కంచంలో పల్లి మంచంలో నల్లి. కొంచెం యాక్టివ్ గా చెప్దాం. ఆ కంచంలో పల్లి మంచంలో నల్లి. అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఆ కంచంలో పల్లి మంచంలో నల్లి కంచంలో పల్లి మంచంలో నల్లి కంచంలో పల్లి మంచంలో నల్లి కంచంలో పల్లి మంచంలో నల్లి ఎవరు డాన్స్ అయిపోతే వాళ్ళ ఇంటికి వెళ్తాయి నల్లిలు. రెడీ సూపర్. మన ఫస్ట్ రౌండ్ అలా అందంగా హుషారుగా ఎంటర్టైన్మెంట్ తో జరిగింది అండ్ అందరూ బాగా చేశారు. ఇంకా ఎరగదీసిన వాళ్ళకి గిఫ్ట్ మన ఎల్బిఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంటున్నారు. ఆ పెసర పప్పే కంది పప్పే కంగ్రాచులేషన్. సో మరో గిఫ్ట్ అందుకుంటున్నారు ఎల్బిఆర్ షాపింగ్ మాల్ నుంచి. ఆ కంచంలో పల్లి మంచంలో నల్లి ఆ కంచంలో పల్లి. కంగ్రాచులేషన్స్. ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మనకి ఇష్టమైన థర్డ్ రౌండ్. ఓ శివంగి. కుడివైపు ఉంది శ్రీలత, ఎడం వైపు ఉంది లావణ్య. సో ఇద్దరు నేను ఎరగదీస్తా అంటున్నారు. ఏం లేదు, సింపుల్. ఈ బెలూన్ ని గాలి కొట్టి 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 పటాల్ని పేల్చాలన్నమాట. ఇద్దరిలో ఎవరు ముందుగా పేల్చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ లో విన్నరు. పట్టుకోండి బెలూన్, రెడీ, పట్టుకోండి చేతులతో. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఎప్పుడైనా దంచడం రుబ్బడం అలాంటివి చేస్తే ఇలాంటివి ఈజీ అవుతాయి. బావ గారి మీద ఉన్న కోపం అంతా ఇక్కడ చూపియాలి. ప్రేమిస్తే సొమ్మే పోతాదే సూపరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పరించి శ్రీలత 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 లావణ్య లావణ్య లావణ్య. మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా మణులేవన్నడిగానా మాణిక్యాలడిగానా నీ బాబు ఆస్తి గట్ల రాసి మన్నానా. సూపలక్ష్మి బాబాయ్ బాబాయ్ ఉన్న గాలిని బయట తీస్తావు కనుక. సూపలక్ష్మి మాట్లాడే సూపలక్ష్మి ఇటు చూడే సూపలక్ష్మి ప్రేమిస్తే సొమ్మే పోతాదే సూపరంగా కూసింత నిప్పరంతో నా గుండె ఉప్పు నుంచి ఉప్పు పేతబే పోయిందే. అది అది రుబ్బో కొట్టు దంచు. మనం పేల్చుదా పర్వాలేదు, అటేం జరగలేదు. కొట్ట కొట్ట కొట్టు కొట్టు కొట్టు. 2 సెకండ్ తుస్సు మనమే గెలిచేవాళ్ళు. ఎంత పని చేసావు శ్రీలత. ఇప్పటి వరకు వీళ్ళిద్దరిలో లావణ్య 1 minute 42 seconds లో పేల్చింది. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా 1 minute 42 seconds కంటే ఫాస్ట్ గా పేల్స్తే వాళ్ళు ఓ శివంగి, నువ్వు ఉట్టి శివంగి, లేదంటే మనమే ఓ శివంగి. ఓకే. సో ప్రియాంక దివ్య రెడీనా? తీసుకొని చేత పట్టుకోండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. రెడీ రెడీ పేల్చేద్దాం. అది ఏ బెలూన్ పేలుతుంది? ఇటు వస్తుందా చెప్పుడు? ఇటు వస్తుందా? మనం పేల్చేద్దాం. ఇక పేలబోతుంది కాసేపు.
సూపర్. ఎన్ని మినిట్స్ లో మా దివ్య పేల్చింది అంటే 1 minute 30 seconds అలా జరిగింది. అయినా పర్లేదు రండి, మీ ఇద్దరు కూడా రండి. ఈ రోజు ఓ శివంగిగా నిలిచారు దివ్య, కంగ్రాచులేషన్. అలాగే మనం జస్ట్ సెకండ్స్ లో మిస్ అయింది అంతే. కంగ్రాట్. అండ్ మా మిగతా ఇద్దరు మా శ్రీలత అండ్ ప్రియాంక, సో వీళ్ళకి మేము ఒక గిఫ్ట్ ఇస్తున్నాం. ఏంటి అంటే ఇక మీదట ఇంట్లో కూర్చొని అడిష్కా ప్రాక్టీస్ చేసేయాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బెలూన్ గేమ్ వచ్చింది అనుకోండి, ఇరగ తీసేయచ్చు అనమాట. ఆ కంగ్రాచులేషన్స్. ఓకే సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మనం నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సంధ్యారాణి గారు. మనసులో ఏదో ఒక మాట అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఏంటంటే దేవుళ్ళ లాంటి అన్నయ్యని కోల్పోయాను అనమాట. కరోనా మహమ్మారి ఆయన్ని తీసుకెళ్ళిపోయింది. నాన్నగారు చనిపోయిన తర్వాత మేము 4 ఆడపిల్లల్ని తన సొంత కూతురులాగా చూసుకున్నాడు అన్నయ్య. నాకు ఒక బాబు ఒక పాప. పాపకి MBBS సీట్ వస్తే తన సొంత కూతురికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి, తను గవర్నమెంట్ టీచర్ అనమాట. స్కూల్లో అందరికి స్వీట్లు పంచుకున్నాడు. అలాంటి అన్నయ్యని నేను కోల్పోవడం నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఆ అన్నయ్య చనిపోయినప్పుడు అసలు నాకు చెప్పలేదు తెలుసా. కరోనాలో నాకు కూడా 3 ఆపరేషన్స్ అయినాయి. మార్చి 31, ఏప్రిల్ 31, జూన్ 31. అందుకని చెప్పేసి తాను ఎక్స్పైర్ అయితే నాకు చెప్పలేదు ఎవరు కూడా. ఎందుకంటే ఏడిస్తే 14 స్టిచెస్ పడ్డాయి. దానివల్ల తను ఏం చేశారంటే మా చుట్టాలందరూ స్టేటస్ పెట్టుకున్నారు అన్నయ్య పోయాడని. హాస్పిటల్ వాళ్ళు 30 lakhs ఇచ్చే వరకు కూడా తను వదలలేదు తెలుసు. ఇవ్వలేదు. 30 lakhs తీసుకున్నారు, తర్వాత ఇచ్చారు. అయితే ఏంటంటే నాకు చెప్పలేదు. మా సార్ ఆ రోజు డ్యూటీ నుంచి తొందరగా వచ్చారు. నేను ఆశ్చర్యపోయాను, అరే ఈ టైంలో ఈయన ఇంట్లో ఎందుకున్నారు. ఆయనకేంటంటే నాకు తెలీదు పాపం. తెలిసిందేమో అనుకొని ఇంటికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే అప్పుడే నేను ఎందుకబ్బా ఇప్పుడే వచ్చావంటే, లేదు 2 hours నాకు తర్వాత రమ్మన్నారు అన్నాడు. పిల్లలకి, నా పాపకి, నా బాబుకి, మా ఆయనకి ఆగట్లేదు ఏడుపు. కానీ నా కోసం ఆపుకున్నారు. ఎక్కడ నాకు తెలిస్తే నేను ఏడిస్తే నా స్టిచెస్ డిస్టర్బ్ అవుతాయి అని చెప్పేసి అసలు చెప్పలేదు తెలుసా. నాకు సాయంత్రం వాళ్ళు టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేశాను, ఒక్కసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే మా చుట్టాలందరూ స్టేటస్ పెట్టుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏ చెల్లికైనా రావచ్చు. అలాగా గుండె గుబేల మంది తెలుసా. వాడు రీసెంట్ గా రిటైర్ అయ్యాడు పాపం. రిటైర్డ్ అయిన ఎంబటే 2 monthsకే ఇలా జరిగింది. వాళ్ళ ఇంట్లో ఏ సందడి ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా నేను వెళ్ళాలి ఫస్ట్. నువ్వు వస్తేనే సందడి అంటాడు. అంతగా ప్రేమించిన అన్నయ్య ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయారు. అది గుర్తొచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? రోజు కూడా గుర్తు వస్తూనే ఉంటాడు ఏదో ఒక్కసారి. ఇప్పుడు మీ అన్నయ్య ఏం పేరు? అన్న పేరు శ్రీనివాస్. ఆయన ఒకసారి కనపడితే ఏమడుగుతారు? ఆయన ఒకే ఒక్క ప్రశ్న అడగమంటే ఏమడుగుతారు? మన్నేని ఏంటంటే జన్మలకి నువ్వే మాకు అన్నయ్యగా ఉండాలన్నయ్య అని కోరుకుంటాను. సంధ్య గారు, అన్న భౌతికంగా లేకపోయినా ఆయన ఎక్కడున్నా సో మీ అందరినీ చూస్తూనే ఉంటారు. ఎందుకంటే తండ్రి తర్వాత అన్నే, సిస్టర్స్ అందరూ మీ అందరి సంతోషాన్ని కోరుకుంటూనే ఉంటారు. బట్ నువ్వు మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంత బాధ చెప్పుకున్నావు, నీ మనసులో మాట చెప్పావు. మరి పుట్టింటి నుంచి అలా వెళ్ళిపోతే బాగోదు కదా. చీర సారీతోటే వెళ్ళాలి, అవునా? ఇదండి ఈ రోజు మన భామలు సత్య భామలు. ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు కదా. మరో ఎపిసోడ్ తో, మరో ప్లేస్ లో, మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా భామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేము వచ్చేస్తాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. టిల్ దెన్ బై బై.